Gluta Rosa by Prisma's Beauty. హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసింది ఈగల్ టీమ్. అమెరికా నుంచి వచ్చిన నీలిమతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించి డీసీపీ వినీత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో రాహుల్ అనే అతను అరెస్ట్ అయ్యాడు. రాహుల్ వేదే ఇద్దరు రాహుల్ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు రాహుల్ ఒకడు, ఈ కన్వేరా అండ్ మల్నాడు రెస్టారెంట్ ఉన్న రాహుల్ వేరే, అదే లోకల్. రాహుల్ సోను అని ఉన్నాడు, ఈ సప్లైర్ ఇంకా అరెస్ట్ కాలేదు. 6 people పట్టుకున్నాము, 1 అబ్స్కాండింగ్. లేదు, ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ కు కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతిసారిలో ఎవరైనా వస్తే వాళ్ళు కూడా బాధితులు వహించాలి కాబట్టి ఎలాంటి వాళ్ళకి సస్పిషన్ వచ్చిన దాంట్లో ఇమీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాము. ఈ పార్టీ అనేది ఇప్పుడు ఫార్మ్ హౌస్ లో పార్టీస్ ఉన్నాయి, దానికి పర్మిషన్ తీసుకోవాలా. అలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా ఈ పార్టీస్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఉంది. బట్ దీస్ పీపుల్ అది చెప్పకుండా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలంటే ఇలాంటి ఎవరైనా పార్టీస్ అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఉండడానికి వస్తారు, లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళు కాకుండా ఇట్లా చాలా మంది వచ్చేసి పార్టీస్ అలాంటి వాటికి దానికి వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయాలని ముందే చెప్పాను. మీటింగ్ 4 వాళ్ళు రాయలేదు. రాహుల్ ఒకటి అరెస్ట్ లేదు. రాహుల్ 6% ఓన్లీ. రాహుల్ ఇస్ అబ్స్కాండింగ్. 7 టోటల్ అక్యూజ్డ్, అక్యూజ్డ్, అరెస్టెడ్ కాదు. अभी अभी कल रात हम एक राजेश्वरी निलयम सर्विस अपार्टमेंट रेड करे हैं, ईगल टीम और गच्चीबौली पुलिस टीम. उसमें 6 लोगों को पकड़े हुए हैं. वो 6 लोगों के साथ 20 ग्राम्स ऑफ कोकेन, 20 ग्राम एक्सटेसी पिल और 3 ग्राम का MDMA सीज किए हुए हैं. ये लोग पहले से भी ऐसे जो रेव पार्टी किए चुके हैं राजमंड्री में, और गोवा में भी एक मनदीप बोल के दूसरा बंदा है, उसके साथ मिलके ऐसे दूसरे जगहों में भी ये रेव पार्टी ऑर्गेनाइज करके उधर भी पार्टिसिपेट किए हुए हैं. अभी ऐसे एक पार्टी इधर करने के लिए आए थे, हमको इंफॉर्मेशन मिला, जाके उनको पकड़े हुए हैं. थैंक यू. హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో మరో నలుగురిని అరెస్టు చేసింది ఈగల్ టీమ్. అమెరికా నుంచి వచ్చిన నీలిమతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఇందులో రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ కూడా ఉన్నారు. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలక వ్యక్తి. ధర్మతేజతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తున్నట్లుగా తేల్చింది. హైదరాబాద్ మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో మరో నలుగురిని అరెస్టు చేసింది ఈగల్ టీం. అమెరికా నుంచి వచ్చిన నీలిమతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఇందులో రాజమండ్రి డిప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ కూడా ఉన్నారు. మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలక వ్యక్తి.
ధర్మతేజతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తున్నట్లుగా తేల్చింది. తెలంగాణ ఈగల్ తెలంగాణ అలాగే గచ్చిబౌలి పోలీస్ ఇద్దరు కూడా బేస్డ్ ఆన్ ది ప్రయర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ కొండాపూర్లో ఉన్న రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్మెంట్లో రేడ్ చేశాము నిన్న నైట్. అప్పుడు 6 అలాంగ్ విత్ 20 grams ఆఫ్ కొకేన్, 8 grams ఆఫ్ ఎక్స్టసీ పిల్స్, 3 grams ఆఫ్ MDMA సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ 6 కూడా రెగ్యులర్గా కన్స్యూమర్సే ఉన్నారు. దీంట్లో రాహుల్ అనే అతను సప్లయర్. సో ఈజ్ ద పర్సన్ హూ సప్లైస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి సప్లై చేస్తాడు. అలాగే ఈ విక్రమ్ అని తేజ. సో ఈ తేజ అనేటువంటి వాడు ప్రొక్యూర్ చేశాడు. సో అతను అండ్ నీలిమ అనే ఇద్దరు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి దే కేమ్ టు హైదరాబాద్. సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటూనే ఉంటున్నారు. మీన్ వైల్ గోవా అలాగే రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకొని చాలాసార్లు ఈ రేవ్ పార్టీస్ ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ తేజ అన్నటువంటి వాడు కూడా 31/12/2023 అంటే న్యూ ఇయర్ సందర్భంగా కూడా మందీప్ అనే నేటివ్ ఆఫ్ రాజమండ్రి అతనితో కలిసి గోవాలో కూడా ఇలాంటి ఒక